హరహర మహాదేవ రక్ష రక్ష భైరవ విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ సంక్రాంతికి చక్కగా సంబరాలు చేసుకొని ఆనందంగా గడపాలని, అందరి జీవితంలో కూడా సంక్రాంతి కాంతి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కాలభైరవుని ప్రార్థిస్తున్నాను. ముందుగా మన వీడియోలన్నీ మీకు నచ్చుతాయని భావిస్తాను. మీరందరూ ఒక లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి షేర్ చేసి మంచిని పంచండి. మరి ఈ రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన శక్తిపీఠంలో జరిగేటువంటి కార్యక్రమం మీకు వివరిస్తాను. జనవరి 18 ఆదివారం పుష్య అమావాస్య, అంటే మౌని అమావాస్య అంటారు. ఆ రోజు అత్యంత విశేషమైనటువంటి రోజు. అందరూ ఎటువంటి కర్మనైనా తొలగించేటువంటి అద్భుతమైనటువంటి అమావాస్య. అటువంటి అమావాస్య నాడు మనం ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం. ఈ హోమంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరైనా పాల్గొన్నట్లయితే వారందరికీ రుణబాధలున్నా, శత్రుబాధలున్నా, లేదా జ్ఞానానికి సంబంధించి అంటే విద్యకు సంబంధించి బిడ్డలకి ఇబ్బందులున్నా అన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు, పరోక్షంగా పాల్గొనవచ్చు. అలాగే అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే. ఈ హోమంలో పాల్గొన్న వారికి మీ యొక్క గోత్రనామాల వీడియోని పంపిస్తున్నాం. ప్రసాదాలకు కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఈ క్రింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి అమావాస్య అని మీరు టైప్ చేసి పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మరొక విశేషం ఏమిటి అంటే, ఈ జనవరి 19 నుంచి 27 వరకు రాజశ్యామలాదేవి గుప్త నవరాత్రులు జరుగుతాయి. ఈ గుప్త నవరాత్రుల కాలంలో మనం ఇక్కడ మన దేవాలయంలో రాజశ్యామలాదేవిని ప్రతిష్ఠ చేసుకున్నాం. మీ అందరికీ తెలిసిందే. ఈ రాజశ్యామలాదేవిని ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు దర్శనం ఉంటుంది. అలాగే ప్రతినిత్యం కూడా హోమం కూడా అమ్మవారిది ఉంటుంది. ఈ హోమంలో కూడా ఎవరైనా ఈ నవరాత్రులు కూడా పాల్గొనవచ్చు. పాల్గొనేవారు ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగానే సరే పాల్గొన్న విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. వీరు కూడా గుప్త నవరాత్రులు లేదంటే రాజశ్యామలాదేవి అని టైప్ చేసి మనకి ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి పెట్టినట్లయితే దీని తాలూకు వివరాలు కూడా తెలియచేయబడతాయి. మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే మూలా నక్షత్రం ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ నవరాత్రుల్లోనే ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహం అంతా. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉంటాయి? ఆత్మవిశ్వాసం, ధైర్యం, నిర్ణయ శక్తి చాలా బాగా పెరుగుతాయి. పని విషయంలో ముందడుగు వేయగలుగుతారు. పెద్దవారి సహాయం లభిస్తుంది. గతంలో చేసిన ప్రయత్నాలకు ఇప్పుడు ఫలితం రావచ్చు. కాకపోతే శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అంటే మేషరాశి వారు ఎంత కష్టపడితే అంత అద్భుతంగా ఉంటుందనేది దీని యొక్క భావన. అలాగే ఆదాయము బాగుంటుంది, ఖర్చులు కూడా ఉంటాయి. అప్పుల విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ మాట అంటే కుటుంబంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందరికీ మీరంటే ఒక గౌరవభావం ఉంటుంది. కాకపోతే చిన్న కోపం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఓర్పు, సహనం చాలా అవసరం. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందుగా అనాలిసిస్ చేసుకోండి. ఈ పని ఎంతవరకు కరెక్టు, నేను చేయటం మంచిదేనా కాదా, ఇలా ప్రతి విషయాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. అంతేగాని తొందరపాటు కానీ లేదంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే ఇబ్బంది తప్పదు. ఇక వివాహితులకు చూసినట్లయితే మీ మధ్య అవగాహన పెరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎవరైనా దంపతుల మధ్య చిన్నపాటి ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు తప్పకుండా మధ్యవర్తులు అంటే కుటుంబ సభ్యుల ద్వారా కానీ లేదంటే మీరే నేరుగా మాట్లాడుకొని ఆ ఇబ్బందులు కూడా తొలగించుకోవచ్చు. మరి
ఈ నిర్ణయాలు కూడా అంటే మీరు కలిసే నిర్ణయం కూడా 26 తర్వాత తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇక భూమి, ఇల్లు, వాహన విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త పడాలి. తొందరపాటుగా ఏదైనా కొనేసారనుకోండి, పాత వాహనం కొన్నా సరే ఇబ్బందే పడతారు. అలాగే భూములకున్నా లేదు ఇల్లుకున్నా సరే కొద్దిగా ఆ డాక్యుమెంటేషన్స్ అవి పరిశీలన చేసుకోవటం చేయండి. అలాగే తొందరపాటు నిర్ణయాలకు కూడా కొన్ని జరిగేటువంటి పరిస్థితి ఉంది. దానివలన కూడా లాంగ్ రన్లో ఇబ్బంది అయితే ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకుంటే చాలా కష్టపడాలి వీసా, పాస్పోర్ట్ కోసం. కోర్టు సమస్యలు జాగ్రత్తగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరలా ఏదో ఒక విధంగా పాత సమస్యలే ముందుకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సాక్షులు కూడా ఒక్కొక్కసారి మీరు ప్రవేశపెట్టేటప్పుడు తారుమారయ్యేటువంటి పరిస్థితి. మీకు ఎవరైతే ఫేవర్ అనుకుంటారో వారు అటువైపు వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతాయి. ఈ కోర్టు సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకైతే ప్రజల్లో పేరు, గుర్తింపు అయితే పెరుగుతుంది. పై స్థాయి నాయకుల దృష్టిలో మీరు చాలా చక్కగా పడేటువంటి అవకాశం ఉంటుంది. మీ మాటకు బలం కూడా ఉంటుంది. అయితే మాటల విషయంలో కొద్దిగా నోరు జారటం అంత మంచిదైతే కాదు. అలాగే ప్రత్యర్థుల యొక్క విమర్శలు కూడా ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు చూసినట్లయితే పని ఒత్తిడి కనిపిస్తూ ఉంది. అయితే ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే మీకు ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆరా అయితే ఉంటుంది. అధికారుల యొక్క పాజిటివ్నెస్ ఉంటుంది. దీనివలన అదనపు బాధ్యతలు కూడా ఒక్కొక్కసారి చేపట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఎవరైనా ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ ఇంకెవరైనా సరే ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారైతే 20వ తారీఖు తర్వాత మీరు ఈ ప్రయత్నాలకి ఒక శుభవార్తలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే ఈ ఉద్యోగస్తుల్లో టెక్నికల్ రంగం వారికి కానీ మేనేజ్మెంట్ చేసేవారికి కానీ బాగానే ఉంటుంది. కాకపోతే కొద్దిగా తొందరపాటు మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది. ఆలోచించి స్పందిస్తే మంచిది. ఇక వృత్తి వ్యాపారంలో మాత్రం కొద్దిగా స్ట్రెస్ అయితే పెరుగుతుంది, పని భారం అయితే ఉంటుంది. లాభాలు కూడా బాగానే ఉంటాయి, చిన్నపాటని కాదు, లాభాలు కూడా పర్వాలేదు. పాత కస్టమర్లు కూడా మీకు కొత్త కొత్త కస్టమర్లను పరిచయం చేయటం, అంటే మీరేంటంటే కస్టమర్ల ద్వారా పబ్లిసిటీ అవ్వటం, ఇది మంచి విషయమే కదా. ఇక భాగస్వామ్య వ్యాపారస్తులకు చూసినట్లయితే ఈ మాటలే అనుకోకుండా చిన్న చిన్న వివాదాలు కూడా తెచ్చే పరిస్థితి ఉంటుంది. ఇక ఏదైనా ఒక కొత్త రకం ఒప్పందం చేయాలి అనుకుంటే 20th తర్వాత చేసుకోవటం మంచిది. ఇక ఈ నిర్మాణ రంగంలో చూసినట్లయితే అంటే మీకు బాగా ఉండేటువంటివి ఇప్పుడు నిర్మాణ రంగం కావచ్చు, అలాగే ఐరన్ టెక్నాలజీ, మెకానికల్ రంగాల వరకు అయితే ఇంకా బాగుంది. ఇక అప్పులు ఇవ్వటంలో మాత్రం ఎటువంటి తొందరపాటు వద్దు, ఎవరికి అప్పులు ఇవ్వద్దు. అలాగే ఏదైనా అరువులు ఇవ్వటం కానీ అలాంటివి చేయొద్దు. డబ్బు విషయంలో చాలా క్లారిటీగా ఉండటం మంచిది. షేర్ మార్కెట్ అయితే మాత్రం అత్యంత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసే సూచనలు ఉన్నాయి. తొందరపాటు చర్యలు అయితే పనికిరాదు. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే బాగున్నాయి. అలాగే 16, 17 తేదీల్లో రిస్క్ అస్సలు తీసుకోవద్దు. ఎంత దూరంగా ఉంటే షేర్ మార్కెట్కి అంత మంచిది. అలాగే ఇతరులు ఎవరైనా సలహాలు ఇచ్చారని చెప్పేసి ఒక పెద్ద క్యాపిటల్ కూడా అందులో పెట్టడం అంత మంచిదైతే కాదు. ఇక చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు బాగుంటాయి. కళారంగం వారికి కూడా మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటు స్టేజ్ కానీ, మీడియా కానీ, లేదు టీవీ, సినీ కళాకారులకు కూడా మంచి పేరు తెచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే క్రియేటివిటీ ఆలోచనలు కూడా బాగా వస్తాయి. 26 తర్వాత కొత్త అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మొదలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కొద్దిగా ఓర్పు అనేది అవసరం. ఓర్పుతో ఉంటే మంచి ప్రాజెక్ట్స్లో మీకు అవకాశం వస్తాయి. విద్యార్థులు కొద్దిగా బద్ధకాన్ని తగ్గించుకోండి. బద్ధకం లేకుండా మీరు ఉన్నట్లయితే బాగా చదవగలుగుతారు. చెడు స్నేహాలకు అవకాశం ఉంది. ఆ స్నేహాలను తగ్గించుకుంటే మంచిది. ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. హెడేక్ అని పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రేమికులకు కోపం, తొందరపాటుగా వ్యవహరించడం, చిన్నపాటి గొడవలు ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అపోహల వల్ల కూడా కొంత ఇబ్బంది. మాటలు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఇప్పుడు అనవసరమైనటువంటి రూమర్స్ కూడా దూరంగా ఉంటే మీకు చాలా మంచిది. మరి మేషరాశి వారికి
ఫేవరబుల్ డేట్స్ ఏమిటి అంటే 20, 21, 26, 28. అలాగే కొద్దిగా నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు అయితే 16, 17. మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే చాలా బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ చ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు పఠించండి, ఉదయం సాయంత్రం. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠిస్తే చాలా మంచిది. లేదంటే వినండి మీరు పఠించలేకపోతే. ముఖ్యంగా కాలభైరవ గాయత్రి మన ఇష్టదైవం కాలభైరవుడు. ఆ కాలభైరవ గాయత్రి చెప్పటం వలన కూడా మీకు నరదృష్టి నరఘోష కూడా తగ్గుతాయి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.